నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్ర ఆగ్నేయ నైరుతి ప్రాంతాల్లో మరింతగా విస్తరించాయి. ముందుగా అంచనా వేసినట్లుగానే ఈ నెల 26న ఇవి కేరళను తాకకపోయినా అరేబియాతో పాటు లక్షద్వీప్ ప్రాంతం, బంగాళాఖాతంలోనూ మరికొంత ముందుకు కదిలాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు విస్తారంగా పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి వృక్షాలు నేలకొరిగాయి. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం విశాఖ నుండి మా ప్రతినిధి నరసింహ పూర్తి వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ ఆయా ప్రాంతాలలో తగ్గకపోయినా ఈరోజు చూసుకుంటే ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాలలో వర్షాలు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడ్డాయి. తద్వారా చిన్నపాటి వృక్షాలు కూడా నెలకొరిగాయి. చూసుకుంటే అరేబియా మహాసముద్రం నుంచి ఏదైతే 26 నుంచి అయితే వాతావరణ శాఖ ఏదైతే చెప్పిందో ఈ యొక్క అరేబియా మహాసముద్రం నైరుతి ప్రాంతాల్లో విస్తర వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముందుగా అంచనా వేసినట్లుగానే నెల 26ని కేరళకు తాకకపోయినా అరేబియాతో పాటుగా లక్షద్వీప్ ప్రాంతాలు, బంగాళాఖాతంలో మరికొంత ముందుకు కదలాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ఇప్పటికే వెల్లడించింది. చూసుకుంటే సాధారణంగా జూన్ 1 నాటి కూడా రుతుపవనాలు కేరళ అంతటా విస్తరించాలి. తద్వారా దేశంలో కూడా వర్షాకాలం మొదలవ్వాలి. అదే చూసుకుంటే గత ఏడాది ఇవే మే 24న కేరళకు వచ్చాయి. అరేబియా మహాసముద్రంలోని కూడా ఇప్పటికీ విస్తరించిన ప్రాంతాలతో పాటు తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం కూడా నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఆగ్నేయ, ఈశాన్య బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలకు ఇవి 2-3 రోజులు విస్తరించాయని కూడా ఇప్పటికే ఐఎండీ కూడా వెల్లడించింది. అదేవిధంగా నేడు రేపు కూడా పలు ప్రాంతాల్లో చోటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. ఉత్తర తమిళనాడు దానికి పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, అలాగే చూసుకుంటే దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని కూడా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే వెల్లడించింది. అదేవిధంగా చూసుకుంటే వీటి ప్రభావంతో నేడు బాపట్ల, మార్కాపురం, ప్రకాశము, అనంతపురము, సత్యసాయి, వైఎస్ఆర్, కడప, అన్నమయ్య, చిత్తూరు, అల్లూరు, సీతారామరాజు, పోలవరము, అదేవిధంగా గుంటూరు, విశాఖపట్నం, పల్నాడు తదితర ప్రాంతాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందే చెప్పింది. అదే చూసుకుంటే నేటి ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఆయా ప్రాంతాల్లో అయితే పడ్డాయి. చూసుకుంటే ఈ వర్ష ప్రభావం వల్ల కూడా ఆయా ప్రాంతాలలో కూడా చిన్నపాటి వృక్షాలు ఆయా ప్రాంతాల్లో రోడ్డుపై నెలకొరడంతో కూడా ఉదయం నుంచే పారిశుద్ధ్య సిబ్బంది తీసేందుకు కూడా ప్రయత్నం చేశారు. అది చూసుకుంటే 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలో నమోదయ్యే అవకాశం నేడు ఉందని కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే చూస్తుంటే గడిచిన 24 గంటల్లో కూడా పార్వతీపురము, మన్యము, సాలూరు జిల్లాలో 41.8 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరంలోనూ కూడా 41, అనకాపల్లి జిల్లాలోని ఎస్రాయపురం 41 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయని కూడా ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. సాధారణంగా చూసుకుంటే ఈ నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యము తదితర జిల్లాలో కూడా 45 నుంచి 46 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో వడదెబ్బకు గురైన కూడా శ్రీకాకుళం జిల్లాలోని పలాసాపురానికి చెందిన సింహాచలం అని ప్రాణిగ్రహిణి 68 సంవత్సరాలు, రంగనాథపురం చెందినటువంటి నడిపూడి కృష్ణారావు అనే వ్యక్తులు కూడా మృతి చెందినట్లు కూడా అధికారులు అయితే వెల్లడించారు. అది చూసుకుంటే నేడు కూడా నైరుతి రుతుపవనాలు చూసుకుంటే ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్ ప్రాంతంలో మరికొన్ని భాగాలకు కూడా, నైరుతి ఆగ్నేయ మరియు తూర్పు బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోకి, మిగిలిన భాగాలకు కూడా చూసుకుంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా కొన్ని భాగాలకు మరింతగా విస్తరించాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే రాబోయే 2-3 రోజులు కూడా నైరుతి రుతుపవనాలు నైరుతికి ఆగ్నేయ అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్ ప్రాంతానికి కూడా నైరుతి తూర్పు మధ్య బంగాళాఖాతానికి, ఆగ్నేయ బంగాళాఖాతం, మిగిలిన భాగాలకు కూడా ఈశాన్య ప్రాంతాలు కొన్ని భాగాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే ఏదైతే రానున్న 2-3 రోజుల్లో ఈ తరహా వాతావరణ పరిస్థితి అయితే నెలకొంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే 2-3 రోజుల్లో ఏదైతే ఈదురుగాలులు, ఉరుములతో కూడా వర్షాలు ప్రభావం కూడా ఉంటుందని, అయితే ఇది వర్షాలు పడినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు ఉష్ణోగ్రతలు కాలక్రమానుగతంగా తగ్గే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే ఒకవైపు పాడి పరిశ్రమ, అదేవిధంగా కోళ్ల పరిశ్రమ కూడా లక్షల కొద్ది కూడా ఏదైతే కోళ్ళు అయితే ఉష్ణోగ్రతలకు అధికవడం వల్ల కూడా చనిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా చూసుకుంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల దాదాపుగా చాలా మంది వరకు మృత్యువచ్చు పడగా, అదేవిధంగా కొన్ని పరిశ్రమలు, రైతులు కూడా నష్టంగా వాటిల్లిందని కూడా ఒకవైపు చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఈ తరహా ఉష్ణోగ్రతలు కాలక్రమానుగతంగా ఏదైతే తగ్గుతాయని కూడా ఒకవైపు అధికారులు అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ.